హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి పాలకూర, చుక్కకూర, ఉల్లికారం అండి. చాలా బాగుంటుంది. వేడి అన్నంలో వడ్డించుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. పాలకూర, చుక్కకూర, ఉల్లికారానికి కావాల్సిన ఐటమ్స్: పాలకూర అండి, చుక్కకూర, పాలకూర, చుక్కకూర, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయ, ఎండుమిర్చి. పాలకూర, చుక్కకూర, ఉల్లికారానికి కావాల్సిన ఐటమ్స్ చూసారు కదా. మనం ఇప్పుడు వంట మొదలు పెట్టాం. ఇదిగోండి, ముందుగా మిక్సీ గిన్నె ఒకటి తీసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం పేస్ట్ చేసుకోవాలండి మిక్సీలో. ముందుగా తగినంత ఉప్పు, తర్వాత జీలకర్ర, తర్వాత 4 చిన్నులపాయ రబ్బలు, తర్వాత శుభ్రంగా కడిగి కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకుందాం. తర్వాత కారం. మనం చేయబోయేది పాలకూర, చుక్కకూర, ఉల్లికారం కదండి. మొత్తం వేసుకుని ఇది ఏమేమి వేసిందో చూసారు కదా. ఇది మనం మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, ఉల్లికారం మిక్సీ పట్టేసుకున్నాం. మనం చక్కగా ఆకుకూరను తరుక్కొని వంట మొదలు పెట్టేసుకున్నాం. మనం ఇప్పుడు పాలకూర, చుక్కకూర, ఉల్లికారంతో వంట చేయబోతున్నాం. వంట మొదలు పెట్టుకుంటున్నాము. ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్, వేడెక్కిన తర్వాత 4 చిన్నులపాయ రబ్బలు, తర్వాత ఆవాలు, తర్వాత జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు రబ్బలు. కరివేపాకు రబ్బలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఉల్లికారం అండి. ఇది కూడా వేసుకొని చక్కగా నూనెలో వేయించుకోవాలి. మనం ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఉల్లికారం బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు, తర్వాత జీలకర్ర పొడి, తర్వాత ధనియాల పొడి, ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోండి. పాలకూరలో చుక్కకూర ఉప్పు శాతం ఉంటుంది. మనం మామూలుగా అయితే ఇప్పుడు పాలకూర, ఉల్లికారం చేస్తున్నారండి. ఈ చుక్కకూర కూడా కొద్దిగా కలిపితే కనుక పుల్లగా బాగుంటుంది. ఇది ఒక టేస్ట్. ఈ ముద్ద బాగా వేగిన తర్వాత
చక్కగా తరిగి పెట్టుకున్న పాలకూర చుక్కకూర దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇంకొకసారి చూసుకుందామని ఎంతవరకు ఉడికిందో ఆకు. మనం చక్కగా కింద నుంచి పైదాకా కలుపుకొని రావాలి. వాటర్ పోయాల్సిన పని ఏం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఆకులో వాటర్ ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. చక్కగా రెడీ అయిపోయిందండి పాలకూర చుక్కకూర ఉల్లికారం. ఇప్పుడు మనం ఫైనల్లో కొత్తిమీర వేసుకుందాం. ఇంతేనండి, సింపుల్ ఈ వంట. చక్కగా ఇది కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, పాలకూర చుక్కకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో మనం వడ్డించుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. పాలకూర చుక్కకూర ఉల్లికారం ఎంతో టేస్టీగా తయారైందండి. ఇదిగోండి, పాలకూర చుక్కకూర ఉల్లికారంతో తయారు చేసాం. చక్కగా ఉంది చూసారా, ఎంతో టేస్టీగా తయారైన పాలకూర చుక్కకూర ఉల్లికారం వేడివేడి అన్నంలో వడ్డించుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?